ఎంవివి అండ్ జీవీ ప్రాజెక్ట్. మీకు ఒక విషయం చెప్పమంటారా? 2019లో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గన్మ్యాన్ యాక్సిడెంట్ కేసు నుంచి హైగ్రీవా జగదీశ్వర్ ల్యాండ్స్ నుంచి చాలా వరకు రికార్డ్స్లో లేవు. అలాగే గాజువాక ఎక్స్ కౌన్సిలర్ భోగసముద్రం విజయారెడ్డి చేసినప్పుడు నలుగురు మర్డర్ చేశాం, కానీ ఒక్క బాడీ మాత్రమే రికవర్ ఇచ్చాం. రీసెంట్గా ఎంపీ ఎంవివి కిడ్నాప్ కథ ఒక డ్రామా. లాస్ట్ ఇయర్ 2023 6/12 డేటెడ్ అండ్ 13 డేటెడ్ ఎంకే కన్స్ట్రక్షన్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యింది. అలాగే ఎంవివి భయపడి రైడింగ్ నుంచి తప్పించుకోవడానికి జీవీకి ఫుల్ పవర్ ఇచ్చి ఎంవివి ఏమో నన్ను జీవీని చూసుకోమని చెప్పి హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ ఉంటే వెళ్ళిపోయాడు. 1300 కోట్ల రూపాయలు ప్లస్ క్యాష్ బ్లాక్ మనీ షిఫ్ట్ చేశాం. ఎలా అంటే సినిమాలో చేస్తారు చూసారా, అలానే చేశాం. ఎంవివికి 5 టన్ కెపాసిటీ బోట్స్ ఉన్నాయి. అవి మేము మంగమార్పేట బ్రిడ్జ్ దగ్గరికి రప్పిస్తాం. అలా బోట్స్లోకి షిఫ్ట్ చేశాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఎంవివి నా మీద ఫాల్ట్ కేసెస్ పెట్టించి అరెస్ట్ చేసి జైల్లో పంపించేశాడు 13 సార్లు ఇన్ 1 ఇయర్. వాడిని ఎలాగైనా చంపేయాలని ఒక ఆలోచనతోనే నేను ఉంటాను. ఆఫ్టర్ మనీ షిఫ్ట్ చేసిన తర్వాత ఎలక్షన్స్లో సింపతి కోసం జీవీ నన్ను పిస్టల్తో చంపడానికి చూశాడు, కానీ నేను పారిపోయాను. నేను నా టీం. 4వ పేజ్ అండి. సేఫ్గా ఒక ప్లేస్లో ఉన్నాం. తర్వాత రుషికొండ వెళ్ళి జీవీని ఎంవివి సన్ని వైఫ్ని తీసుకొని వెళ్ళిపోయాం. జీవీ ఏమో స్వర్ణముఖి అనే ఏఆర్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అలాగే మేము దొరికిపోయాం. ఇది ఒక అసెట్. 2022లో నాకు ఎంవివి పార్ష్ మెనస్ కార్, అలాగే 150 ఎకరాల ప్లాండ్ ఎట్ రామభద్రపురంలో పామాయిల్ ల్యాండ్ ఇస్తాడు. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? ఎంపీ ఎంవివి సన్ శరత్ చంద్ర చౌదరి ఉన్నాడు కదా, వాళ్ళ వైఫ్ మేకా గణితా చౌదరి, వాళ్ళ ఫాదర్ మేకా సత్యనారాయణ.